గత రాత్రి నుంచి హర్ష సాయి ట్రెండ్ అవుతున్నాడు. తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా తాజాగా వీటిపై హర్ష సాయి స్పందించాడు. నేనేంటో మీకు తెలుసు. తొందరలోనే నిజాలేంటో బయటపడతాయి. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇప్పటి నుంచి నా అడ్వకేట్ దీనిపై స్పందిస్తారంటూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఇక హర్ష సాయిపై పోలీసులు రీసెంట్గా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన ఒక యువతి తనను పెళ్లి చేసుకుంటానని మోసగించాడని ఆరోపిస్తూ నర్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సదరు యువతి తన అడ్వకేట్తో కలిసి పోలీసులకి హర్ష సాయి మరియు తన తండ్రి రాధాకృష్ణపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి సుమారు 2 కోట్ల వరకు మోసం చేశాడని ఆరోపించింది. హర్ష సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్లో ప్రజలకు సహాయం చేస్తూ తన వీడియోలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హర్ష సాయి స్వీయ దర్శకత్వంలో మెగా అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మిత్ర శర్మ హీరోయిన్గా నటిస్తుండడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. బాధిత యువతి ఫిర్యాదుల్లో హర్ష సాయి ఆమెపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నట్లు సమాచారం. యువతి తన ఫిర్యాదుల్లో హర్ష సాయి లైంగిక దాడులు జరిగే సమయంలో తన నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడని, వాటిని చూపిస్తూ బెదిరిస్తున్నాడని తెలిపింది. నగ్న ఫోటోలు, వీడియోలను ఉపయోగించి మరికొన్నిసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కూడా ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. పోలీసుల ప్రకారం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా హర్ష సాయిని పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచినట్లు తెలిసింది. అదనంగా హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.